నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికి ఇచ్చుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనని. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి, వారితోని భుజం తట్టి ఉద్యమం చేసి వారికి సాధికారత తెచ్చేంత వరకు కూడా నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దేశం మొత్తంలో 50% బీసీలు ఉన్నాం. 42 కాదు, 50% రిజర్వేషన్లు అడుగుదాం. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కొట్లాడదాం. ఇవాళ ప్రారంభమైనటువంటి సామాజిక న్యాయ సంకల్ప సభ ఇవాళనే ఆగదు. రానున్న 5 నెలలు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం వరకు ప్రతి ఊరికి పోదాం, ప్రతి మండలానికి పోదాం, ప్రతి జిల్లాకు పోదాం. అక్కడ కూడా సామాజిక న్యాయ సంకల్ప సభలు పెట్టుకుందాం. అందరినీ ఒకటి చేద్దాం. ఆ తర్వాత వేలాది కార్లు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుందాం. సంక్రాంతి పండుగ అయినాక బడ్జెట్ సెషన్ ఉంటుంది ఢిల్లీలో. ఇవాళ ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం బీజేపీకి, కాంగ్రెస్కి. మీరు వచ్చే బడ్జెట్ సెషన్ లోపల బీసీ బిల్లు మర్యాదగా పాస్ చేసి పంపండి. లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ సైన్యం అంతా ఢిల్లీకి బయలుదేరుతుంది. మా రోజు వీరన్న గారి స్ఫూర్తితోని గుత్పలు అందుకొని ఢిల్లీకి బయలుదేరుదాం. సైన్యం అంతా ఆడికి పోదాం. ఢిల్లీకి పోయి యుద్ధం చేద్దాం. నిన్న మొన్న ఉద్యమాలు జరిగినాయి, చిన్న పిల్లలు చేసిరు. మీరందరూ అనుకుంటే ఎంతసేపు ఢిల్లీ జామ్ చేయొచ్చు కదా, చేద్దామా? పక్కానా? సంక్రాంతి అయినాక సిద్ధంగా ఉంటారా? అంత లోపల గ్రామానికి వెళ్ళండి, మన సైనికుల్ని సిద్ధం చేసుకోండి. వేలాదిగా ఢిల్లీకి పోవడానికి రెడీగాండి. నిన్న మొన్న ఉద్యమాలు జరిగినాయి, చిన్న పిల్లలు చేసిరు. మీరందరూ అనుకుంటే ఎంతసేపు దేశం మొత్తంలో 50% బీసీలు ఉన్నాం. 42 కాదు, 50% రిజర్వేషన్లు అడుగుదాం. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కొట్లాడదాం. ఇవాళ ప్రారంభమైనటువంటి సామాజిక న్యాయ సంకల్ప సభ ఇవాళనే ఆగదు. రానున్న 5 నెలలు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం వరకు ప్రతి ఊరికి పోదాం, ప్రతి మండలానికి పోదాం, ప్రతి జిల్లాకు పోదాం. అక్కడ కూడా సామాజిక న్యాయ సంకల్ప సభలు పెట్టుకుందాం. అందరినీ ఒకటి చేద్దాం. ఆ తర్వాత వేలాది కార్లు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుందాం. సంక్రాంతి పండుగ అయినాక బడ్జెట్ సెషన్ ఉంటుంది ఢిల్లీలో. ఇవాళ ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం బీజేపీకి, కాంగ్రెస్కి. మీరు వచ్చే బడ్జెట్ సెషన్ లోపల బీసీ బిల్లు మర్యాదగా పాస్ చేసి పంపండి. లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ సైన్యం అంతా ఢిల్లీకి బయలుదేరుతుంది. మా రోజు వీరన్న గారి స్ఫూర్తితోని గుత్పలు అందుకొని ఢిల్లీకి బయలుదేరుదాం. సైన్యం అంతా ఆడికి పోదాం. ఢిల్లీకి పోయి యుద్ధం చేద్దాం. నిన్న మొన్న ఉద్యమాలు జరిగినాయి, చిన్న పిల్లలు చేసిరు. మీరందరూ అనుకుంటే ఎంతసేపు ఢిల్లీ జామ్ చేయొచ్చు కదా, చేద్దామా? అంత లోపల గ్రామానికి వెళ్ళండి, మన సైనికుల్ని సిద్ధం చేసుకోండి. వేలాదిగా ఢిల్లీకి పోవడానికి రెడీగాండి. అదేవిధంగా ఎస్టీల గురించి మాట్లాడితే మళ్ళీ అదే అంటారు, వీళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా, వాళ్ళకేమైంది ఐఏఎస్లు అవుతారు కదా, ఐపీఎస్లు అవుతారు కదా. నిన్న మొన్న వచ్చిన రిపోర్ట్ చెప్తుంది, బాధాకరం. 99% 99% ఎస్టీస్ ఆర్ పూరెస్ట్ దెన్ ద పూర్ పీపుల్. విపరీతమైన బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఎందుకుంది మరి? రిజర్వేషన్లు వచ్చే, ఉద్యోగాలు వచ్చే, ఎందుకుంది బ్యాక్వర్డ్నెస్? ఎందుకంటే
అడవిలకెళ్ళి అన్నలను పారదోలి అడవిలన్నిటిని తీసుకొని 170 చట్టాన్ని కుల్లబొడిచి ఇవాళ అదానికి అంబానికి అడవి సంపదను కూడా అప్పయెప్పే ప్రయత్నం జరుగుతుంటే మరి వెనకబాటుతనం ఉంటుంది ఎస్టీలలో. ఆ ఎస్టీలలో ఆదివాసీ బిడ్డలలో ఆ గిరిజనులలో మా ఎరకల సోదరులో మా లంబాడ సోదరులో వాళ్ళలో ఉన్న వెనకబాటుతనాన్ని నిర్మూలిస్తామని అలా ప్రతిజ్ఞ చేయాలని మా టీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. పక్కనే ఉన్న తమిళనాడులో తన రాజకీయ చతురతను ప్రదర్శించి బీసీలకుండే రిజర్వేషన్ని శాశ్వతంగా వారిని కాపాడడం కోసం 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి విప్లవ వనిత జయలలిత, ఆమె అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మహిళలందరూ కూడా కదలి రావాలే, ఈ ఉద్యమంలో కలిసి రావాలే, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరాలే.